హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మొన్న వైకుంఠ ఏకాదశి జరిగింది కదండి. ఆ రోజైతే మా ఊర్లో గుడికి వెళ్ళానండి. హోప్ మీ అందరూ కూడా వెళ్లే ఉంటారు. బట్ ఆ సీన్ కొంచెం మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, లాస్ట్ అయిపోవచ్చాయండి. అసలు స్టార్టింగ్ లోన అమ్మో ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకేలాంటి చిన్నగా టెన్షన్ ఉండాలన్నమాట. చూస్తుండగానే మనకి ఎగ్జామ్ రోజులు కూడా అయిపోవచ్చేయండి. ఏది కూడా శాశ్వతంగా ఉండదు అని చెప్పేసి మనకి ఇది క్లియర్ అవుతుంది కదా. సో కట్ చేస్తే వీడియోలకైతే వచ్చేద్దాం. నేను అమ్మాయికి దిగపెట్టి వచ్చేసరికి నా చేతిలో ఒక 3 గంటలు టైం ఉండాలండి. సో నేనేం చేస్తున్నానంటే ఈ లోపల చిన్న చిన్న వర్క్లు ఇంట్లో ఏమైనా ఉంటే కంప్లీట్ చేస్తానన్నమాట. మీరు ఈ లోపల ఒక పని చేయాలండి. వీడియో చూసి నచ్చిందంటే లైక్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా దెన్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను చారుగుండ అండ్ సాంబార్ గుండ కూడా చేస్తున్నానండి. పొయ్యంతా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. ఎందుకంటే మార్నింగ్ వంట అయిన తర్వాత మళ్ళీ నేను మధ్యాహ్నం ఏమైనా వండుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే వీడియో షూట్ అనే కాదండి, నార్మల్ గా కూడా పొయ్యంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత వంట అనేది ఆరంభిస్తానన్నమాట. ఎందుకంటే మంచి రోజుల్లో కూడా మనం ఇవన్నీ వాడుకుంటాం కదా. సో వండిన పాత్రలు శుభ్రంగా ఉండాలి, అలాగే వండుకునే పొయ్యి కూడా నాకు శుభ్రంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ కడాయిలోనేనండి ఇవన్నీ డ్రై రోస్టే చేస్తున్నాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొంచెం అయితే డ్రై రోస్ట్ చేస్తానన్నమాట. అలాగే కొంచెం బియ్యం గింజలు కూడా నేను యాడ్ చేస్తానండి. ఎలాగంటే మనకి సాంబార్ కొంచెం చిక్కగా వస్తే బాగుంటుంది కదా. అండ్ అలాగే పులుసు అనుకోండి ఏదైనా, ఇప్పుడు మనకి ఉల్లికాడలు వస్తున్నాయి, అలాగే ముల్లంగి దుంపలు వస్తున్నాయి, సీజనల్ గా వస్తున్న వెజిటేబుల్స్ అన్ని కూడా మనం చక్కగా పులుసు చేసుకోవచ్చు కదండి. సో పుల్ల పుల్లగా బాగుంటుంది. మీకు కూడా ఇష్టమేనా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా శ్రీ వైష్ణవుల్లో ఏ వంటకం అంటే మీకు ఇష్టమో అది కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీ మీతో మస్ట్ షేర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి నా పులుసు గుండ కూడా అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం శనగపప్పు అండ్ కందిపప్పు కూడా వేరే వేరేగానే ఫ్రై చేసేసానండి. ఇది వచ్చేసి సాంబార్ పొడి అనమాట. ఇన్స్టెంట్ గా మీకు పొడి అంటే డబ్బాలో ఉన్నదనుకోండి, గవా గవా మీరు చక్కగా వండేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత అండి నేను తిన్నగా అయితే కాలేజ్కి వెళ్ళిపోయాను. అమ్మాయి వచ్చేసిన తర్వాత తనకి స్నాక్స్ కూడా కొంచెం చేసి పెట్టేసి తనైతే చదువుకుంటూ ఉండాలి. నేనేమో ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. అండ్ ఇక్కడ గుమ్మానికి పసుపు కుంకాలతో అలంకరణ చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఈ నెలంతా కూడా నా కోసం చాలా ప్రత్యేకత అండి. ధనుర్మాసం కదండి, తిరుప్పావే నేను చేస్తానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మార్గశిర మాసం కదండి, ప్రత్యేకంగా మనకి లక్ష్మీ వారాలు, శుక్రవారాలు, బోల్డన్ని పూజలు అలా కంటిన్యూగా ఉంటూనే ఉంటాయన్నమాట. అండ్ పసుపు కుంకల అలంకరణ చేస్తుండగానే ఇక్కడ ముగ్గు దగ్గర అయితే నేను స్టక్ అయ్యానండి. ఎందుకంటే ఇలాగా కలర్ ముగ్గు వేయడం, పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అంటే పెద్ద ఏంటి చిన్న ఏంటి, నేను అసలు ముగ్గులో చాలా వీక్ అనమాట. కానీ ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం. సో మా అమ్మాయి అయితే ఇందులో చాలా ఎక్స్పర్ట్ అండి. తనైతే చిన్నగానే వేసింది. చెప్పాను కదా వచ్చే వారం కొంచెం పెద్దగా వేసుకుంటానులే అమ్మ, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అంటే సరేలే అని చెప్పేసి ఇద్దరం కూడా వేసేసాను. బయట చల్లగా ఉంది కదండి, ఎక్కువసేపు అలా కూర్చోకుండా తను వచ్చేసి హెల్ప్ చేసింది అనమాట. చూడండి గుమ్మ ముందర ఇలాగా చక్కగా ముగ్గు వేసుకుంటే ఏంటో ఒక మంచి అందం అయితే వచ్చేస్తుందండి. మరి ఇక్కడ చూడండి గుమ్మంలో లైట్లన్నీ వేసుకున్న తర్వాత ముగ్గు మరి కొంచెం బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసరికి నా పూజా మందిరం చూడండి చక్కగా దీపాల కాంతులతోటి అలాగే పువ్వులతోటి చక్కగా కలకలలాడుతుంది కదా. ఈ మాసం అంతా దాదాపుగా నా పూజా మందిరం ఇలాగే అలంకరణ చేస్తానండి. ప్రత్యేకంగా తిరుప్పావే తలక ప్రాముఖ్యత అయితే ఒక 2 వర్డ్స్ తోటి మీతో చెప్తానండి. ఒకటేంటంటే పెళ్లి కాని వాళ్ళు, ఇంకొకటి ఏంటంటే పెళ్లి అయిపోతే సరిపోతుందండి, మిగతా లైఫ్ అంతా కూడా మనకి బ్యాలెన్స్ గా ఉండాలి అని అంటే చక్కగా మనం తిరుప్పావి వ్రతం చేసుకుంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ రోజును పొంగల్ నైవేద్యం పెట్టాలి, అలాగే ప్రత్యేక పాసురాల్లోనండి ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయన్నమాట. అండ్ ఈ రోజు వచ్చేసి నేను పరవణం అండ్ పొంగలి 2 చేశానండి. అండ్ కట్ చేస్తే ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి తల్లి కోవిల్ అనమాట. సో ఈ ధనుర్మాసంలోనండి దాదాపుగా నేను గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటానండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి అమ్మవారికి ఎంత చక్కగా అలంకరణ చేశారంటే చాలా బాగుంది. నా దిష్టే తగులుతుందేమో అని చెప్పేసి అనిపించిందండి.
ఇలాంటి ప్రత్యేక రోజుల్లోనండి అమ్మవారికి ఇంకొంచెం అందం అయితే వచ్చేస్తుంది అలంకరణతోటి. అండ్ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత అండి కోవిల ప్రాంగణంలోనే అంటే చిన్న చిన్న గుడులు అయితే బోల్డ్ అని కట్టారనమాట. ఇది కట్టేసి చాలా రోజులు అయిందిలేండి. కానీ అంటే లైట్లు వెలుగు పగలు వస్తే మనకి కోవిల్లో ఒక రకం అందం కనబడుతుంది. అండ్ చీకటితో వచ్చేవంటే ఆ లైట్లు వెలుగుతోటి ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతూ ఆ వెలుతురంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి విశాలంగా ఉన్న అమ్మవారి కోవిల. అండ్ ఇక్కడంతా కూడా చెప్పాను కదా చిన్న చిన్న కోవిలు అయితే బోల్డ్ అని కట్టారనమాట. మనకి బాబా గారి ఇక్కడ పగడి చూడండి, బాబా గారి పగడి అయితే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి అలాగే చిన్న చిన్న గుడులు అయితే బోల్డ్ కట్టారనమాట. మీరు చక్కగా దర్శనం చేసేయండి. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనండి తిన్నగా మనం వెళ్ళిపోదాము స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ రోజు అంటే వైకుంఠ ఏకాదశి కదా చెప్పాను, స్వామివారికి ఏంటంటే పల్లకీలు ఊరేగిస్తున్నారనమాట. చాలా బాగుందండి, చక్కగా అలంకరణ కూడా చేశారనమాట. అదేంటోనండి కరెక్ట్గా టైంకే వచ్చామని చెప్పేసి ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరిగిందనమాట. సరిగ్గా స్వామి అమ్మవార్లకి పల్లకి ఎక్కించుతున్నారు ఊరేగించడానికి. మేము అదే టైంలో వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే సన్నాయి మేళం పెట్టారండి. అసలు ఊరికనే మనకి సన్నాయి మేళం వింటుంటేనే ఒక కళ్యాణం తలక ఒక పెళ్లి తలక సందడి మనకి మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం లైవ్లో చూస్తున్నామంటే చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. ఒకసారి మీరు కూడా చక్కగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసేయండి. అండ్ సన్నాయి మేళం కూడా మీరు కూడా చక్కగా ఆ ధ్వని అయితే వినండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.